తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఆషాఢమాసం అంటేనే అమ్మవారి ఆరాధనకు ప్రత్యేకం. ఎవరికి తోచిన మార్గంలో వాళ్ళు అమ్మవారి ఆరాధన చేస్తూనే ఉంటాం. అయితే ముఖ్యంగా ఆషాఢమాసం అనగానే మనకు రెండు గుర్తుకొస్తాయి. ఒకటి బోనాలు అయితే మరొకటి వారాహి నవరాత్రులు. వారాహి నవరాత్రుల వైశిష్ట్యం ఏమిటి? ఎందుకు కొంతమంది మాత్రమే జరుపుకుంటారు? అసలు జరుపుకోవడం శ్రేష్టమా? ఉగ్రరూప దేవత కనుక జరుపుకోవద్దా? ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు మరియు జ్యోతిష శాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త చేబి వెంకటేశ్వర శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. అఖండ లక్ష్మి సౌభాగ్యవతి భవ. గురుగారు, వారాహి నవరాత్రులు, అసలు వారాహి ప్రత్యంగిర అనగానే రకరకాల అపోహలు ఉన్నాయి. ముందుగా ఉగ్రదేవత ఆరాధన వామాచారంలో చేస్తారు అని. కానీ ఈ మధ్య కొంచెం ప్రాచుర్యంలోకి వచ్చాక ఇంట్లో చాలామంది అమ్మవారి ఆరాధనలో భాగంగా చేసుకుంటున్నారు. నవరాత్రులు అందరూ చేసుకోవచ్చా, చేసుకోకూడదు? ఒకటి, వీటిని గుప్త నవరాత్రులు అంటారు. రెండవది, ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ నవరాత్రులు అనేవి మనకి ప్రదోష కాలంలో చేసే నవరాత్రులు. మీరు అన్నట్టుగా అందరూ విరివిగా చేసుకునే నవరాత్రులు కావు, ప్రతి ఇంట్లో చేసుకునే నవరాత్రులు కావు. ఎందుకంటే బీజాక్షరయుక్తమైనవి. వామాచారం అనేది కాదు, ఈ తాంత్రిక విధానం. అంటే ముద్రల చేత కొన్ని బీజాక్షరాలతో పూజించేది. వామాచారం అనేది అర్థం వేరు, అది నానా అర్థాలు ఉంటాయి. వామాచారం అనే అర్థాలు వేరు. సో కాబట్టి అటువంటి వామాచార పూజలు కాదు. కొంతమంది దౌర్భాగ్యులు, అమ్మవారికి నేను సారా పోస్తా, అమ్మవారికి మద్యపానం పోస్తా, నేను మద్యపానం తింటా, మాంసాహారం తింటా, మద్యపానం చేస్తా అనేటువంటి దరిద్ర వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. ఇటువంటి అమ్మవారు ఎప్పుడు కూడా ఆక్షేపించే అవకాశం లేదు. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తారు. ఉజ్జయిని మహాంకాళ దేవాలయంలో శివాలయం ఒక దగ్గర ఉంది. ఆ శివాలయంలో మందు పోస్తారు అక్కడ స్వామివారికి నైవేద్యంగా. ఇవన్నీ కూడా వేరు ఆచారాలు. అక్కడ ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి ఒక 12 కిలోమీటర్లు ఇంకొక శివాలయం ఉంది. అది గిరిజన సంప్రదాయబద్ధమైనటువంటి శివాలయం. అక్కడ వాళ్ళు ఇప్పుడు కన్నప్ప అనే వ్యక్తి మనకి కళ్ళు పెట్టాడు, మాంసం పెట్టాడు. మరి మనం కూడా కళ్ళు బీకి పెట్టగలుగుతావా? సో ఆయన భక్తితో నువ్వు కొలుచుకోని అవసరం లేదు. అక్కడ ఉజ్జయిని దగ్గర ఒక దేవాలయం ఉంది, 12 కిలోమీటర్ దూరంలో. అక్కడ ఈ మద్యపానాన్ని నైవేద్యంగా పెడతారు. అది గిరిజన సంప్రదాయం. ఇప్పుడు మనకి ఆషాఢ మాసంలో అమ్మవారికి కళ్ళు సాగు పోస్తారు. మరి అదే తీసుకొచ్చి బెజవాడ దుర్గమ్మ గుళ్ళో పోస్తారా? పోనీ మన ఇంద్రకీలాద్రి మీద, అది మన శ్రీశైలంలో పోస్తారు అమ్మవారికి ఆ కళ్ళు. కానీ అవన్నీ గిరిజన ప్రాంత దేవతలు, ఆ దేవతల కోసం అని చెప్పేసి చేసినటువంటి కొన్ని పద్ధతులు అవి. అలాగే ఇక్కడ మీరు అన్నటువంటిది ఈ యొక్క అమ్మవారి యొక్క పూజా విధానం గురించి అడుగుతున్నారు కాబట్టి, ఈ పూజా విధానంలో ప్రదోషకాల పూజలు మాత్రమే ఉంటాయి. అంటే ఒక రకంగా రాత్రిపూట చేసుకునేటువంటి పూజలు ఇవి. అంటే అర్ధరాత్రి చేసేటువంటి పూజలు ఉంటాయి. వరాహముఖం దేవీం సప్తకాంచన సన్నిభాం జటామకుడ సంయుక్తాం సర్వాభరణ భూషితాం. రాత్రిపూట అమ్మవారికి విశేషమైనటువంటి యోగం కలిగింది అమ్మవారు. అంటే ఎందుకు ఉగ్రదేవత అని కాదు, అమ్మవారు ఒక రకమైనటువంటి గుప్త నవరాత్రుల్లో ఒక భాగం. ఎవరు ఈవిడ అంటే దండనాయకి, లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలు. లలితాదేవి సైన్యాధ్యక్షురాలు. ఆవిడకి సైలెంట్గా చెప్పడం, మెల్ల చెవులో చెప్పడం ఉండదు. కొడితే అంటారు కదా, కొడితే మళ్ళీ కొట్టాలన్నట్టుగా ఉంటుంది. ఆ సైన్యాధ్యక్షురాలు. ఆవిడకి సైలెంట్గా ఉండదు. ఆవిడ ఫట్ అన్నింటినీ అందరినీ నాశనం చేసుకుంటే, అంటే చెడ్డ వాళ్ళందరినీ నాశనం చేసేటువంటి ప్రక్రియలో ముందు ఉంటుంది. అందులో లలితమ్మ వారికి అద్భుతమైనటువంటి శక్తి, ప్రదోషమైనటువంటి శక్తి అమ్మవారికి ఈవిడకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాక్షసంవారంలో రాక్షసుల పద్ధతిలోనే చంపడానికి ఈవిడ పూనుకుంటారు. అటువంటి తత్వం. అందులో ఈవిడికి అష్టభుజి, 8 భుజాలు ఉంటాయి. అమ్మవారికి హలము, శంఖము, చక్రము, గద, పద్మాయుధము, 2 అభయహస్తాలు. అమ్మవారికి 8 హస్తాలతో అమ్మవారి పురాణం ఉంటుంది. అంటే భయంకరంగా ఉండదు. షీఈస్ లుకింగ్ వెరీ స్మార్ట్. అమ్మవార్లలో భయంకరం ఉండేది లేదు. నలుపు వర్ణం. ఎందుకు? తన ఉగ్ర రూపంలో తన మీద పడిన అనేక రక్త మరకల్ని అమ్మవారు చూసినప్పుడు ఆ రకమైన భయంకరం కనబడుతుంది. కానీ చాలా అనుకూలమైన దేవత. అసలు భక్తుల కోరికలను వెంటనే తీర్చగలిగేటువంటి అమ్మవారు. వారాహి ముఖంలో, వరాహ ముఖం ఎందుకు వచ్చిందంటే వరాహస్వామి అంశంలో జన్మించిన వారు. ఇక్కడ లలిత అమ్మవారి కంటే కూడా మనము చండీ పారాయణంలో ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. దేవి భాగవతంలో, మార్కండేయ పురాణంలో, తర్వాత మీకు స్కాంద పురాణంలో ఈ స్పష్టమైనటువంటి విషయాలు ఉంటాయి. ఏది కూడా మనకి ప్రకృతిని నాశనం చేసేటువంటి ధర్మశాస్త్రంలో ఏవీ లేవు. అయితే ప్రకృతి ఎలా ఉంటుందంటే ఈవిడ ప్రతీక సూర్యాస్తమయాలకి, కాలానికి ప్రతీకగా చెప్తారు. కాబట్టి రాత్రిపూట రక్షణార్థం, అంటే ప్రజల్ని కాపాడడానికి. మనకు ఊళ్ళలో కూడా చూడండి, రాత్రిపూట అమ్మవారు తిరుగుతుంది, అమ్మవారు కాపాడుతుంది. కాలభైరవ స్వామివారు, వారాహి అమ్మవారు. అంటే వాళ్ళు ఒక రకంగా ఎవరు తిరిగినా సరే అని గట్టిగా మందలిస్తారు. అంటే ఒక అమ్మ కనుక గట్టిగా కొడితే మందలిచ్చినట్టుగా ఉంటుంది. అలా ఉగ్రంగా ఉంటూ చుట్టూ తిరిగి మనల్ని రక్షించగలిగే అవకాశం. కాబట్టి ఇటువంటి దండనాయకి అయినటువంటి అమ్మవారిని మనం పూజించడం అనేది గుప్త నవరాత్రులు. అంటే వారాహి అమ్మవారిలో ఉన్నటువంటిది అంటే ఒక రకంగా దండనాయకి అంశంలో పుట్టినటువంటిది కాబట్టి
మనకి పంది ముఖంలో వరాహ రూపంలో అద్భుతమైనటువంటి, నిజం చెప్పాలంటే మనం అనుకున్నట్టు పందిలా గుర్రు అనుకుని తిరగడం కాదు. అసలు అమ్మవారిని చూడగానే నోరు మాత్రమే పంది ఆకారం ఉంటుంది. ఆవిడ వర్చస్సు అద్భుతమైన వర్చస్సు. అసలు ఆ కళ్ళల్లో చూస్తేనే అద్భుతమైనటువంటి లాలత్వాన్ని ఉట్టిపడేసే శక్తి అమ్మవారికి ఉంటుంది. కాబట్టి ఇది బీజాక్షరాలతో చేసేటువంటి ముద్రలు ఉంటాయి. కొన్ని అమ్మవారికి ముద్రలు, వరాహముఖ ముద్ర, ఇలాంటి ముద్రలతో చేసేది. కాబట్టి మనం అందరూగా చెప్పుకున్నట్టుగా మనం అందరూ కామన్ పీపుల్ చేయడం. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం దీక్ష తీసుకోవడం, ఈసారి ఆయన వాహనం పేరు కూడా వరాహం అని పెట్టుకోవడం వల్ల వారాహి అని పెట్టుకోవడం అది కొంత ప్రయోజనమే. ఆయన ఇప్పుడు తీసుకున్న దీక్ష వారాహి దీక్ష కాదు, 4 నెలలు చాతుర్మాస దీక్ష. ఆయన అంటే కొంతమంది వ్యక్తుల్లో ఉన్నటువంటి కొంత కఠినమైనటువంటి ఉంటాయి. ఆయన ఎంత ముఖ్యమంత్రి అయినా, ఎంత బాధ్యతలు ఉప ముఖ్యమంత్రి అయినా, ఆ బాధ్యతల్లో ఉన్న తన యొక్క వ్యక్తిత్వాన్ని తను డెవలప్ చేసుకునే అవకాశం. అలాగే రామ్ చరణ్ గారు కూడా ఉపాసన చేసుకునేటువంటి దీక్షలో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా కొంతవరకు శర్మానంద్ గారు కూడా ఎప్పుడు కూడా దీక్షలో ఉంటుంటారు వీళ్ళు. ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే వాళ్ళ యొక్క దాని ఏమంటారంటే రీసైకిల్ చేసుకోవడం, వాళ్ళ మనసుని, శరీరాన్ని, లోపల ఉండే మాలిన్యాన్ని రీసైకిల్ చేసుకునేటువంటి తత్వం. కాబట్టి వాళ్ళు అద్భుతమైనటువంటి దీక్షలు ఉంటారు. ఈ మధ్యకాలంలో అంటే నాకు తెలిసిన వరకు పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్న తర్వాతనే ఇది మళ్ళీ బయటకు వచ్చేసి విశేషంగా చెప్పడదు. కానీ అందరూ కూడా కామన్గా చేసుకునేవి కాదు, ఏదో తూతు మంత్రంగా చేసుకునేటువంటివి కావు. చాలా బీజాక్షరాలు ఉంటాయి ఇందులో. బీజాక్షరయుక్తంగా ముద్రలతో చేసి కాబట్టి తొందరపడి హడావుడు చేయొద్దు. రెండవది ఏదైనా స్మరణ చేసుకోవచ్చా, పటం పెట్టుకొని పూజ చేసుకోవచ్చా? తప్పకుండా పటం మీరు పూజ చేసుకోవచ్చు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణ నమోస్తు ఈ మంత్రం చెప్పుకుంటూ అమ్మవారికి బెల్ల పానకం ఇష్టం. అంటే ఉగ్ర అంటే రూపం కదా, అంటే తాపస్సు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆవిడకి బెల్ల పానకాన్ని ఎక్కువ నైవేద్యం పెడుతూ అటుకులు బెల్లం, బెల్ల పానకం, యాలకుల పొడి వేసి పెట్టడం, తర్వాత పులిహోర చేయడం, పులిహోరలో అదే కట్టె పొంగలి చేయడం, పులిహోర వచ్చేసి చింతపండుతో పులిహోర చేయడం, కట్టె పొంగలి అమ్మవారికి చాలా ప్రధానమైనది. గుమ్మడికాయ కూరతో పదార్థం చేసి అమ్మవారికి పెట్టడం, గుమ్మడికాయ బలి ఇవ్వడం, ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా చెప్పబడుతుంది. కాబట్టి కామన్ పీపుల్గా ఇది మంత్రోచ్చరణ సరిగా లేకుండా, సరైన పద్ధతి లేకుండా చేస్తే రివర్స్ కొట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక స్విచ్ బోర్డులో మనకి ప్లస్ మైనస్ కానీ స్విచ్ చేస్తాము, వాడు 2 ప్లస్లు పెడితే షాక్ కొడుతుంది మనకి. సో కాబట్టి దాన్ని చేసేవాడు క్రియ కరెక్ట్గా లేకపోతే కష్టం. ఇక్కడ ప్లస్ మైనస్ కలిస్తేనే కరెంట్ ఉత్పత్తి అవుతుంది. 2 ప్లస్లున్నా 2 మైనస్లున్నా ప్రమాదం కలుగుతుంది. కాబట్టి ఎలాగైతే మనకి ఈ బాహ్య ప్రపంచం అనేక రకాల అనర్థాల నుంచి బయటపడడానికి సరైన పద్ధతి ద్వారా ఎవరెవరైతే మీరు ఈ యొక్క అమ్మవారిని ఉపాసన చేసుకుంటూ, అమ్మవారిని ఎప్పుడు కూడా మనం ధ్యానం చేసుకుంటూ నిర్మలమైన మనసుతో మనం పూజిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. పట్టం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, అర్చన చేసుకోవచ్చు. అని తప్ప కలశాలు పెట్టేసి శ్రీచక్రాలు వేసి పూజ చేయడానికి అవకాశాలు చాలా కష్టమవుతుంది. ఇవన్నీ పక్కన పెట్టుకుంటే బెటర్, అవి చేయకుండా ఉంటేనే బెటర్. పట్టం పెట్టుకొని నమస్కారం రోజు అష్టోత్తరం చదువుకోండి, అదే దీక్ష, 9 రోజుల దీక్ష. గురుగారు చాలా మంది లలిత సహస్రనామం చేసుకుంటారు కదా, లలితాదేవిని వారాహిదేవిగా నమస్కారం చేసుకొని లలిత పారాయణం చేసుకోవచ్చు. అద్భుతమైనటువంటిది. అసలు మీరు చెప్పినటువంటి విశేషం, ఈ వారాహి నవరాత్రుల్లో ఎవరైతే లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నారో వారికి ప్రతినిత్యము చేసేటువంటి లలితా పారాయణం కన్నా 21 సార్లు ఎక్కువ ఫలితం వస్తుంది. 21 టైమ్స్ ఒక్కసారి చేస్తే చాలు. కాబట్టి తప్పకుండా మీరు అటువంటి లలిత పారాయణ మీరు చెప్పినట్టుగా లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఎవరికైనా వీలైతే తెలుగు దేవి భాగవతం, తెలుగులో దేవి భాగవతం ఉంది, ఆ దేవి భాగవతాన్ని చదవడం కూడా అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. అలాగే అమ్మవారికి మీగడ పెరుగు ఇష్టం, ఆవు పాలు అయినటువంటి మీగడ పెరుగు అమ్మవారికి చాలా ఇష్టం. వీలైతే అది కూడా పెట్టేసేది. ప్రతిదీ అమ్మవారు స్వీకరిస్తుందా అంటే అమ్మవారు అంటే ఘ్రాతము చేత అంటే పీల్చడం ద్వారా తీసేసుకుంటుంది. ఆవిడ కనుక మొత్తం తిని అన్ని దేవుడు తింటేస్తే మనకు మిగిలేది ఏముండదు. కాబట్టి ఆవిడ స్వీకరించేంతవరకు ఆయన స్పర్శనే రైట్, ఓకే, ఆ ఎంగిలే మనం ప్రసాదంగా తినాలి. కాబట్టి అటువంటి పెరుగు కానీ పులిహోర కానీ 10 మంది చేత మనం భోజనం చేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. అలాగే ఈ వారాహి నవరాత్రుల విశేషం ఏంటంటే రాజకీయ నాయకులు బాగా చేస్తారు. ఎందుకంటే డబ్బు ఉండాలి, అధికారం కావాలి, అంటే డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా పోటీలో గెలవడానికి శత్రు నాశనానికి బాగా పనిచేస్తుంది. శత్రు నాశనం కాకుండా జనాకర్షణకి బాగా ఉపయోగపడుతుంది. అంటే చండీ లాంటిదే, చండీ అందరం చేసుకోవచ్చు. చండీ ఉపాసన, చండీ పారాయణము, చండీ హోమం ఇవన్నీ అందరూ చేయొచ్చు. అది అందరికీ 700 శ్లోకాలు ఉంటాయి. సప్తశతి అనేది ఒక శ్లోకం ఉంటుంది, అన్నీ చేయొచ్చు. కానీ వారాహిలో డిఫరెంట్ శ్లోకాలు ఉంటాయి. అసలు చాలా పలకడమే కష్టం, మాకే పలకడం కష్టం, చాలా కఠినంగా ఉంటాయి. అవి ఒక్క తేడా వచ్చినా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది శత్రు నాశనానికి, జనాకర్షణకి చాలా ఉపయోగపడే అవకాశం. స్వామి 9 నవరాత్రులు అంటే 9 ఉన్నాయి. ఇవి కూడా గుప్త నవరాత్రులు అంటారు, అందుకే వీటి పేరు గుప్త నవరాత్రులు. కాబట్టి మనకి శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులతో పాటుగా ఇక్కడ వచ్చేటువంటి గుప్త నవరాత్రులు, మళ్ళొకటి ఇప్పుడు రేపు వచ్చేటువంటి మనకి
పుష్యమాసంలో కూడా గుప్త నవరాత్రులు ఉంటాయి. 2 గుప్త నవరాత్రులు, 2 ఒక మామూలు నవరాత్రులు ఉంటాయి. శ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవి డిఫరెంట్ అయ్యి మొత్తం 4 నవరాత్రులే. ఈ 4 నవరాత్రుల్లో ఇవి 2 గుప్త నవరాత్రులు. కాబట్టి ఆ గుప్త నవరాత్రులు చాలా జాగ్రత్తగా ఉంటే శత్రునాశనం. నిజంగా చెప్పాలంటే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. కరెక్ట్గా చేయగలిగే వాళ్ళు ఉంటే మాత్రం ఖర్చు కూడా ఎక్కువే. నిజంగా చెప్పాలంటే చాలా ఖర్చు అవుతుంది దానికి. అటువంటి ఖర్చు పెట్టుకోగలంటే మాత్రం తప్పకుండా 9 మంది పూజారుల చేత దానికి బీజాక్షరాలు చేసి శ్రీచక్ర ఆవరణ చేసి అమ్మవారిని శ్రీచక్రంలో కూర్చోబెట్టి కలశ స్థాపన 9 కలశాలు పెట్టాలి. దాదాపుగా 27 చక్రాలు ఉంటాయి అమ్మవారికి. వాటి మీద కూర్చోబెట్టాలి. అమ్మవారిని పద్మం మీద కూర్చోబెట్టాలి. తామర పూలతో పూజ చేయాలి, కలువ పూలతో పూజ చేయాలి. అలాగే మీరు పింక్ కలర్ కాకుండా నల్లవి దొరుకుతాయి కలువ పూలు, వాటితో కూడా పూజ చేయాలి అమ్మవారికి. నల్ల చామంతి పూలతో హోమం చేయాలి అమ్మవారికి. అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. తిలహోమం ఉంటుంది అమ్మవారికి, చాలా విశేషంగా తిలహోమం ఉంటుంది, కూష్మాండ హోమం ఉంటుంది. తర్వాత మనకి ఈ తెల్ల ఆవాలతో హోమం ఉంటుంది అమ్మవారికి ప్రత్యేకంగా. ఇలాంటి కొన్ని అంటే ఇవన్నీ కూడా తాంత్రికమైనటువంటి పదార్థాలు. అంటే ఆ వాసన వల్లనే అమ్మవారికి చుట్టున్నటువంటి వాతావరణానికి అనుకూలంగా ఉండి జనాకర్షణ బాగా ఉంటుంది. జనాల్ని ఈజీగా అంటే ఎవరైతే ఉన్నారో శత్రువుని మనం వశీకరణ చేసుకునే అవకాశం అటువంటి మంత్రాలుగా దీంట్లో బలంగా ఉంటాయని చెప్పవచ్చు. అందుకనే అరిషడ్వర్గ నాశనం అంటే అరిషడ్వర్గాల్ని శత్రువులుగా భావిస్తారు కదా గురుగారు, అలాంటి వారు కూడా చేసుకోవచ్చు. అసలు మీరు చెప్పేటువంటి ప్రతి ప్రశ్న అద్భుతమైనటువంటిది. అంటే ప్రతి పూజ అరిషడ్వర్గ నాశనానికి. కామము, క్రోధము, మోహము, మదము, మత్సరము, లోభం, ఈ అరిషడ్వర్గాల్ని ప్రతి పూజ కూడా సనాతన హిందూ ధర్మంలో ప్రతి ఒక్క వ్యక్తి పూజ చేసేది. ఉపాసన, పూజ, పునస్కారము, అభిషేకము ఏవైనా సరే తప్పకుండా అంగన్యాస కన్యాసాలతో చేయడం. అంటే అంగన్యాసాలతో కరన్యాసతో చేస్తారు. ఇది చేసిన తర్వాత అంటే ఏమిటి అర్థం ఏమిటి? నాలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అనేక రకాల ఇబ్బందుల్ని, అనేక రకాల నష్టాలని కలిగించేటువంటి 6 రకాల శత్రువులు ఉన్నారు. ఈ 6గురిని బయటికి పంపించేసేటువంటి భావనతో చేసేది. అలాంటి పంచి ప్రశ్న అడుగుతున్నారు. ప్రతి పూజకి అర్థం అదే. నాట్ ఈవెన్ మనం ఈ ఒక్క పూజ చేసుకుంటేనే అరిషడ్ వర్గాలు నాశనం అయిపోతాయా, మనకు అద్భుతంగా ఉంటుందా అనేది మాత్రం వాస్తవం కాదు. ప్రతి పూజ ఈవెందో వరలక్ష్మి వ్రతం చేసుకోండి, ఈవెందో మంగళగౌరి వ్రతం చేసుకోండి, అది మనం నాశనం చేసుకోవడానికి. కామ, క్రోధ, మోహ, మద, మత్సర, లోభాలని నాశనం చేసుకునేది ప్రతి పూజ. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క వారాహి నవరాత్రుల్లోనే అరిషడ్ వర్గాలు నాశనం కావడానికి పూజ చేసుకోవటం అనేది కాదు. ఇంట్లో చేసుకునేటువంటి నిత్యార్చన కూడా అరిషడ్వర్గ నాశానికి. సంకల్పం చెప్తాం, అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయాభ్యాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధం ధర్మార్థకామ్య చతుర్విధ ఫల పురుష. ధర్మార్థకామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషాలు వచ్చాయంటే అరిషడ్ వర్గాలు బయటపోతే వస్తాయి, లేదా రావు. కాబట్టి అటువంటి అరిషడ్ వర్గాన్ని నాశనం చేసుకునేటువంటి పూజలు. కాబట్టి నాట్ ఈవెన్ ఇక్కడనే శరణ్ నవరాత్రులు, వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు, శ్యామల నవరాత్రులు చేసుకుంటూ అవుతుందా అనేది మాత్రం కరెక్ట్ కాదు. ప్రతి పూజలో ఇది సంకల్పం. అరిషడ్ వర్గాలు నాశనం చేసుకుంటేనే మనిషిగా బ్రతకగలిగే అవకాశం. మరి ఇప్పుడు ఎంతవరకు సాధ్యాసాధ్యాలు, ఇప్పుడు ఇందాక నేనే ఉన్నాను, సరికి మన సిచ్యువేషన్ అట్లయితే గట్టిగా కోపడ్డాను. ఆ కోపం అనేది మంచిది కాదు. క్రోధం, కామము, క్రోధం రెండోదే ఉంది. సో మరి నాకు కూడా అలాగే వచ్చేసింది కదా. ఎందుకు? ఒక సిస్టమేటిక్గా లేదన్నటువంటి భావంతో వచ్చే క్రోధం వేరు, అనవసర వ్యక్తుల మీద వచ్చేటువంటి క్రోధం వేరు. నన్ను ప్రేమించలేదు కాబట్టి దీన్ని యాసిడ్ పోద్దాం, దీన్ని చంపేద్దాం అన్నటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అదే అంట నేను కొంతమంది జంజీలకు చెప్తాను, ఒరే మీరు చేసేటువంటిది సమాజానికి ఉపయోగపడిచేయండి. సమాజం నాశనం అయ్యేటువంటి జంజీలుగా తయారవుతున్నారు, కాబట్టి పక్కదారి పట్టకండి. ధర్మాగ్రహం ఉండాలి అంటారు. ఇది ధర్మంతో ఉంటేనే మీకు సక్సెస్ఫుల్ బాగా ఉంటుంది. చదవండి, ప్రయోజనం చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము బాగా చెప్పాలి, మనం ఈ వారాహి చేసిన వాళ్ళకి ఉద్యోగం మీద కన్నా స్వయం కృషితోనే మనం వ్యాపారం చేయాలి తప్పన మనకు 10 మందికి అన్నం పెట్టాలని ఆలోచన వస్తుంది. కాబట్టి జంజీలను ఇట్లాంటి వాటిలో ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఎవరైనా చేస్తున్నప్పుడు వీళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి అందులో కూర్చోబెడితే, ఉద్యోగం ఎప్పుడు చూడు ఉద్యోగం, నాకు ఆ ఉద్యోగం వచ్చిందా, నేను బీటెక్ చేశాను, ఎంటెక్ చేశా, నేను 3 MA చేశా, MSc చేశా, మరి నాకెందుకు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎందుకు వెతకట్లేదు నేను అంటే, నువ్వు జాతకాలు చెప్తావు, నువ్వు తూతూ మంత్రాలు చదువుతావు, డబ్బులు వస్తాయి అంటావు, నువ్వు కూడా అలాంటిది ఏదైనా చేసి తూతూ మంత్రం ఏదైనా నువ్వు కూడా చెయ్యి. ఇదే చెప్తాను నేను డైరెక్ట్గా. నాకున్న తెలివితో ఇది సాధ్యం అవుతుంది, నీకున్న తెలివి నాకంటే ఎక్కువ ఉంటుందిగా. 1000 రూపాయలు సంపాదించే దగ్గర 10,000 సంపాదించు. కాబట్టి ఇలాంటి వాటి వల్ల, ఇలాంటి అమ్మవారి నవరాత్రులు చేస్తే పిల్లలకి చాలా మంచి షార్ప్నెస్ ఏర్పడుతుంది. ఇతరుల మీద డిపెండ్ అవ్వాలనేటువంటి ఆలోచన ఉండదు. బద్ధకిష్టుల నుంచి బయటకు వస్తారు. సక్సెస్ఫుల్ వాతావరణం బాగా ఉంటుంది. పిల్లలకి చాలా మంచిది. సరే, నవరాత్రుల్లో పాలు పంచుకోకపోయినా ఈ వారాహి అష్టోత్తరాలు ఉంటాయి, అవి చదవడం వల్ల వీరికి మంచి మెమరీ వస్తుంది. చాలా మంచి విజ్ఞత, విజ్ఞానము, ధైర్యము, స్థైర్యము ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యువతని అందులో కూర్చోబెడితే చాలా మంచిది నా అభిప్రాయం. గురువుగారు, ఇహపరాలని ఇచ్చే అమ్మవారి ఆరాధన గురించి ఇప్పటి జనరేషన్ కూడా అర్థమయ్యేలాగా చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.